మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. నార్సింగి మైనర్ బాలిక ఘటన గురించి మాట్లాడుకుంటే అందరూ మైనర్లే. ఒకడు మేజర్ అయినప్పటికీ ఆడు కూడా పెద్ద చెప్పుకోదగ్గ మేజర్ అని మాత్రం అనుకోవద్దు. తను కూడా ఇంచుమించు మైనర్ లాగానే. అంటే అందరూ చిన్నపిల్లలే. మైండ్ సెట్ ఎందుకు ఇట్లా మారుతుంది? గంజాయి మత్తు తీసుకుంటున్నారు. ఆ ఏజ్లో గంజాయి మత్తు 16 ఇయర్స్ 17 ఇయర్స్ పిల్లలకి సిగరెట్ అంటేనే తెలీదు, మందంటే అసలు తెలీదు. అట్లాంటి వాళ్ళకి సిగరెట్ మత్తు, దానికి మించిన మందు మత్తు, మందులో కూడా కొన్ని వెరైటీలు ఉంటాయి. ఇప్పుడు ఆ బ్రీజర్ అనేది తాగితే ఇంత మత్తని, బీర్ తాగితే ఇంత మత్తని, బ్రాండీ విస్కీకి ఇంత మత్తని, వోడ్కాకి ఇంత మత్తని, అట్లా ఉంటాయి దాంట్లోనూ లెవెల్స్. అవన్నీ వదిలేసి ఇంకా ఫుల్గా అసలు ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి, ఒక కోమాలోకి, ఒక ఎక్కడికో వెళ్ళిపోవాలి అనేలాగా గంజాయి తీసుకోవడం. ఏమో దొరికితే ఇంక అంతకు మించి కూడా తీసుకుంటారేమో మనకు తెలియదు. అంతకు మించి కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పొడుచుకునే వాళ్ళు, ముక్కులలో పీల్చుకునే వాళ్ళు. ఎటు వెళ్ళిపోతుందో సమాజం తెలియట్లా. సరే పోనీ వీళ్ళు పీల్చుకున్నారు, పొడుచుకున్నారు, ఆ ఊహాలోకంలో విహరిస్తున్నారు అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? చిన్నపిల్లలకి బేసిక్ అసలు వైన్ షాపుల్లోకే అలౌ చేయరు. ఇంకా చెప్పాలి అంటే సిగరెట్ షాపుల్లోకే అలౌ చేయరు. వాళ్ళకి ఇవ్వరు. మా నాన్న తెమ్మన్నాడన్నా కూడా ఇవ్వరు. మా తాత తిమ్మన్నాడన్నా ఇవ్వరు. చిన్నపిల్లలకి వైన్ షాప్కి రానివ్వరు, బార్లలోకి రానివ్వరు. మరి ఈ ఇట్లాంటి మత్తుల్లోకే రానివ్వని అప్పుడు అంత పెద్ద పెద్ద మత్తులు అంత సింపుల్గా ఎలా దొరుకుతున్నాయి? అంత ఈజీగా ఎలా దొరుకుతున్నాయి? ఆ ఇమ్రాన్ అనేవాడు ఓల్డ్ సిటీ. సరే ఈ పిల్లలు, ఈ అమ్మాయి పుప్పాలగూడ కాబట్టి నార్సింగి పోలీస్ స్టేషన్లో పెట్టారు కంప్లైంట్. వీడికి 2 తొత్తుగాళ్ళు. ఆ తొత్తుగాళ్ళలో ఒకడికి ఎక్కడో చిన్న ఏజ్ పిల్లలు ఎక్కడో చెంగిచెర్లకి వెళ్ళి ఒక ఫ్లాట్ ఖాళీగా ఉందని తెలుసుకొని అక్కడ వాళ్ళు పార్టీ చేసుకోవడం. అబ్బాయిలు అమ్మాయిలు, స్కూల్ పిల్ల చెప్పాలి అంటే ఈ అమ్మాయి 13 ఏళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బాలికకు మనం న్యాయం చేయగలం మహా అయితే. వాళ్ళని శిక్షించడమో లేకపోతే ఇంకేం చేయడమో, అన్ని రకాలుగా న్యాయపరంగా అయితే ఈవిడకి మనం న్యాయం చేయగలం. ఒక ఒక బామ్మ, పాపం తల్లిదండ్రులు కూడా లేరు ఈ అమ్మాయికి. ఆ బామ్మే అన్నీ తానై పెంచింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్స్ మనం నేర్చుకోవాల్సిందేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు ఈ వార్త చదివే లోపే నిన్న మదనపల్లి ఇష్యూ అది అయిపోయేలోపు ఇది వచ్చింది. మధ్యలో వైజాగ్లో 3 ఏళ్ల బాలిక పైన ఎవడో అఘాయిత్యం చేశాడు. ఇంకా 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 జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆడపిల్ల కనిపిస్తే 3 ఏళ్ళ 30 ఏళ్ళ 300 ఏళ్ళ కూడా చూడట్లా. సమాధులను కూడా తవ్వి కూడా ఈ టైప్ ఆఫ్ తీర్చుకునే వాళ్ళని చాలామందిని చూసాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీటిని అరికట్టడానికి ఆ అమ్మాయిలకి మనం కావాల్సినంత కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. అండ్ వీళ్ళకి బాగా అంటే ఎన్ని శిక్షలు వేసినా, ఎన్కౌంటర్లు చేసినా వీళ్ళైతే మారట్లా. అఫ్కోర్స్ మన ఇంటి ఆడపిల్లని మనం కాపాడుకుంటామే అనుకుందాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే స్కూల్ ఏజ్ పిల్లలను కూడా ఈ మత్తుమందు వదలట్లేదంటే ఎవరికి చెప్పుకుంటాం చెప్పండి? ఇప్పుడు 10th క్లాస్ వరకు స్కూల్లో చదివించుకుంటాం. ఆ తర్వాత ఇంటర్ మేబీ ఏదైనా హాస్టల్లో వేస్తాం. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంక్ వస్తే ఇంకా వాళ్ళ ఇష్టం. ఏదో ఏ మార్గంలో వెళ్తారో, మెడికల్లో వెళ్తారా, లేకపోతే ఇంజనీరింగ్ వైపు వెళ్తారా, లేదంటే ఆర్ట్స్ కామర్స్ వైపే వెళ్తారా, వాళ్ళ ఇష్టం. అట్లా 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 పెంచుకుంటా ఆ ఏజ్ వచ్చాక కొంచెం మనకి భయం వదులుతూ ఉంటుంది. పర్లేదులే, ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారు, భయం లేకుండా ఉండగలుగుతున్నారు, ఒంటరిగా వెళ్ళగలుగుతున్నారు, రాగలుగుతున్నారు, టైంకి వెళ్ళగలుగుతున్నారు, టైంకి రాగలుగుతున్నారు. ఈ టైప్ ఆఫ్ మనకు అనిపిస్తుంది, భయమేదు. కానీ స్కూల్ ఏజ్ పిల్లల్ని అలా వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏం తెలియని వయసు కదా, అని వదిలేస్తాం. కానీ ఆ వయసులోనే చూసారా ఎన్నెన్ని జరుగుతున్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే సమాజంలో. అంతెందుకు ఆ పిల్లలకు తెలియకుండా కూడా స్కూల్ బయట మనం మొన్న చూసాం అటువైపు కొల్లూరా, ఈ మహబూబ్ నగర్ బార్డర్ సైడ్ బాల్స్లో, చాక్లెట్ బాల్స్లో మత్తు మందులు ఇవ్వడం. వాళ్ళేమో అదే పనిగా కొనుక్కొని తిని అసలు ఎక్కడ ఏం నవ్వుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు విహరించడం. చిన్న పిల్లల నుంచి మత్తు మందులు అలవాటు చేస్తున్నారు. ఈ అమ్మే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళకి సప్లై ఎవడు చేస్తున్నాడు? ఈ కోణంలో ఒక్కసారి ఆలోచించి ఈ కంప్లీట్ ఏదైతే ఉందో సినారియో ఏదైతే ఉందో మొత్తానికి ఇట్లా స్మాష్ చేసేస్తే వీళ్ళందరూ రారు బయటికి యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ ఏంటో మొత్తానికైతే జరిగేవి జరుగుతున్నాయి. ఎవరం ఆపలేకపోతున్నాం. సిట్యుయేషన్ మరీ దారుణంగా ఉంది.
ఒక్క ఆహ్, ఎవడన్నా ఏదైనా చేశాడంటే వాడిని శిక్షించామా, భారీగా శిక్షించామా, అందరి ముందు ఉరితీసామా అన్నా కూడా సరే ఇంకొకడు మారట్లా. వాడు చేస్తూనే ఉన్నాడు. అంతెందుకు మదనపల్లి సిట్యుయేషన్ తీసుకుంటే వాడెవడో కూడా కాదు. ఆ పిల్లని చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటే చూసిన పక్కింటి వాడే. వాడలా చేసి డ్రమ్ములో పెట్టి చంపుతాడని అనుకోలా. వాడు అది దిక్కులేని చావే చచ్చాడు. చెత్తే అది. అందుకే చెత్త కుప్పలో పడేశారు. సరే వాటెవర్. అట్లాంటివి చూసైనా సరే మారుతున్నారా అంటే, పోనీ అలాంటివి చూసి మారేదెవరు? అవి చూసిన వాళ్ళు. మరి ఈ పిల్లల్ని ఎవరు మార్చాలి? వీళ్ళేం చూస్తారు? వీళ్ళు వార్తలు చూడరు. బయట ఏం జరుగుతుందో వీళ్ళకి తెలీదు. న్యూస్ ఛానెల్స్ అసలు ఫాలో అవ్వరు. స్కూల్లో టైంలో మన టీచర్సా ఇట్లాంటి దరిద్రాలన్నీ నేర్పరు. మరి ఎలా నేర్చుకుంటున్నారు? ఏం కంట్రోల్ చేస్తాం వీళ్ళని చెప్పండి? ఎక్కడ కూడా మనం కంట్రోల్ చేయలేం. పిల్లలకి ఫోన్‌లు ఇవ్వడం ఆపేయండి. అడిగినప్పుడల్లా కొనివ్వడం ఆపేయండి. అంతకుమించి మనం ఏం చేయలేం. బయట విషయాలేవి వీళ్ళకి తెలియకుండా పెంచండి అంతే. ఎందుకంటే ఒకప్పటి పేరెంట్స్‌కి ఏమీ తెలీదు. ఇది తెలుసుకోవడానికి మాధ్యమాలేం లేవు. కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే ఏదో రకంగా పెరిగారు. ఇప్పుడు అందరికీ 5వ తరగతి పిల్లోడు కూడా ప్రపంచం నలుమూలలు ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతున్నాయి. అంత అవసరం లేదు. వాళ్ళని మరీ అంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదనేదే ఫీలింగ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎంత బాగా పెంచితే ఇక్కడ వీళ్ళు చెడిపోవడం కూడా అంత బాగా చెడిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.